యెరెమీయా గ్రంథము 35వ అధ్యాయము. యెరెమీయా గ్రంథం 35వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. ప్రభు చెప్తున్నారు ఇక్కడ, నా సన్నిధిలో నిలిచి ఉండుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతిలో ఎవరో ఒకరు నా సన్నిధిలో నిలిచి ఉంటారు కాదు, ఆయన సంతతిలో, ఆయన సంతతి వారు నా సన్నిధిలో నిలిచి ఉంటారని ప్రభువు చెప్తున్నారు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు యొక్క సంతతి దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారని ప్రభువు చెప్తున్నారు. దావీదు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి, నా పిల్లలంతా నీ సన్నిధిలో ఉండాలి, ఆ విధంగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని దావీదు కూడా ప్రార్థన చేశారు. దావీదు పిల్లలు చాలామంది దేవునికి అయిష్టముగానే ఉండారు. ఆయన బ్రతికున్నప్పుడే కొంతమంది పిల్లలు చనిపోయారు. అది దావీదుకు ఎంతో దుఃఖముగాను బాధగా ఉన్నట్లుగా కూడా మన వాక్యంలో చూస్తాం. యెహోనాదాబు సంతతిలో ఉన్నటువంటి వారు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారని ప్రభువే చెప్తున్నారు. నీ పిల్లలు, నీ సంతతి, నీ తర్వాత రాబోయే తరం దేవుని సన్నిధిలో ఉండాలి. ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నా పిల్లలు ఎటుపోతే నాకెందుకు అని మీరు అనుకోకూడదు. నేను మీ ఇళ్ళకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది మీ కుటుంబాల్లో ఉన్న మీ పిల్లలే ప్రార్థనకి రావటం లేదు. కొంతమంది తాగుడుబోతులుగా ఉంటున్నారు, కొంతమంది దురలవాట్లకి బానిసలై తిరుగుతున్నారు, ఏదో రకరకాలుగా ఉంటున్నారు పిల్లలు, విశ్వాసుల పిల్లలు. అందరి పిల్లలు కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి రావట్లేదు. అంటే మీ సంతతి అంతా కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండట్లేదు. ఏదో ఒకరో ఇద్దరో మందిరానికి వస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వారి పిల్లలు వాళ్ళు లోకంలోనే తిరుగుతున్నారు. అయితే అది మంచిది కాదు. నీ కుటుంబం అంతా, నీ సంతతి అంతా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. అలా దేవుని సన్నిధిలో నిలిచి ఉండినట్లుగా దేవుని వాక్యము మనకి ఏం బోధిస్తుందో అది మనం అనుసరించాలి. నీ పిల్లలు దేవుని సన్నిధికి రావట్లేదు, నీ కుటుంబంలో నా భర్త మారట్లేదు, మరి వారి నిమిత్తమై ఒక దినము ఉపవసించి వారి రక్షణ కొరకై నీవు ప్రార్థించే ఒక అలవాటు చేసుకోవాలి. తప్పకుండా కుటుంబం యొక్క రక్షణ కొరకు, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా నీ సంతానం ఒక దినము నువ్వు తీసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఆయన సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ బాధని ఆయన సన్నిధిలో చెప్పుకున్నప్పుడు ఆయన దాన్ని అంగీకరిస్తాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. గనుక మీ పిల్లల కొరకైనా, భర్త కొరకైనా, బంధువుల కొరకైనా, మీ సంతతి కొరకు ఒక దినం ఒక పూట ఉపవసించి ప్రార్థన చెయ్యండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఒక రోజున వారిని దర్శిస్తారు. మనం చేసిన ప్రార్థన ఏది కూడా వ్యర్థం కాదు. ప్రార్థించిన వెంటనే మనకు సమాధానం కళ్ళ ముందు కనబడకపోవచ్చు, కానీ మనం చేసినటువంటి ఆ ప్రార్థన ఫలితాన్ని ఒక రోజున సఫలపరిచే దినం వస్తుంది. ఆ రోజు దేవుడు సఫలపరుస్తారు. గనుక తప్పకుండా నీ సంతతి కొరకై దేవుని సన్నిధిలో నిలిచి ఉండునట్లు మీరు ఆ విధంగా ప్రార్థించాలని మీకు తెలియచేస్తున్నాను. దేవుడు చెప్తున్నారు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వారు నా సన్నిధిలో నిలిచి ఉంటారు. యెహోనాదాబు యొక్క సంతతి వారు దేవుని సన్నిధిలో
నిలిచి ఉంటారు. ఈ రేకాబు, యెహోనాదాబు వీరందరూ కూడా ఇశ్రాయేలు గోత్రాలకి సంబంధించినటువంటి వారు కాదు. వీళ్ళు ఇశ్రాయేలుకి సంబంధించిన వాళ్ళు కాదు, ఇశ్రాయేలులతో స్నేహముగా ఉన్నటువంటి వారు. అంతేగాని వీళ్ళు ఇజ్రాయిలు 12 సౌండ్ తగ్గించే, ఎందుకు సౌండ్ తగ్గించే, నాకు అంత సౌండ్ అవసరం లేదు. ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాలకి సంబంధించినటువంటి వారు కాదు. వీళ్ళు ఇశ్రాయేలులతో స్నేహభావంగా ఉన్నటువంటి వారు. ఈ రేహాబు, యెహోనాదాబు ఇశ్రాయేలుకి సంబంధించిన వారు కానప్పటికీ దేవుడు అంటున్నారు వారి సంతతి నా సన్నిధిలో నిలిచి ఉంటారు అని. వీరెవరు అని మన వాక్యంలో గమనించినప్పుడు దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 55వ వాక్యాన్ని మనం గమనిద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2:55. వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కెనీయుల సంబంధులు. ఈ రేకాబు, యెహోనాదాబు వీరు కెనీయుల సంబంధులని మనం చూస్తున్నాం. వీళ్ళను గురించి న్యాయాధిపతులు 1:16 కూడా మనం గమనించవచ్చు. కొంచెం తెలిస్తే బాగుంటుందని. మోషే మామయ్య అయినటువంటి కెయీను కుమారులు యూదా వంశస్థులతో కూడా, అదంతా అవసరం, మనకు అక్కడ సబ్జెక్ట్ ఉంటుంది. మోషే మామయ్య అయినటువంటి కెయీను కుమారులు. ఇప్పుడు ఈ కెయీను సంతతి వారు ఎవరు అని మనం గమనిస్తున్నాం. ఈ కెయీనీయులు అక్కడ మనకి ఒక ఆధారం అనేది ఇవ్వబడుతుంది. మోషే మామయ్య అయిన కెయీను కుమారులు కనుక ఈ మోషే మామ కెయీను కుమారులని చూస్తున్నాం. ఈ కెయీనీయుల్లోనే మోషే వివాహం చేసుకుంది. వీరు ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన వారు కాదు. ఇదిగో ఇక్కడ యూదుల మధ్యలో వారు నివసిస్తున్నారు గనుక యూదులతో ఇశ్రాయేలులతో వాళ్ళు స్నేహభావం కలిగిన వారని మనం గుర్తిస్తున్నాం. ఈ యెహోనాదాబు యొక్క సంతతి దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారని ప్రభు చెప్తున్నారు. దేవుడు ఎందుకు వారిని దేవుడు తన సన్నిధిలో నిలిచి ఉంటారని చెప్తున్నారు? ఈ విషయాన్ని మనం బైబిల్లో గమనించినప్పుడు యెహోనాదాబు తమ యొక్క పిల్లలకి, తమ యొక్క సంతతికి కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని కట్టడలు చెప్పారు. ఆ కట్టడలని వాళ్ళు ఏం చేశారంటే ఆ కట్టడలకి, ఆ ఆజ్ఞలకి వాళ్ళు విధేయులైనట్టుగా వాక్యంలో రాయబడింది. యెహోనాదాబు తన యొక్క పిల్లలకి, తన యొక్క సంతతికి ఆయన ఇచ్చిన కట్టడలు ఏంటి అని మనం గమనించినప్పుడు 35వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 6-7 వాక్యాలు మనం గమనించినప్పుడు, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసం తాగకూడదు, మీరు ఇల్లు కట్టుకోనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసించాలని ఆయన మాకు ఆజ్ఞాపించెను. గమనించండి, నేను చెప్తాను, గమనించండి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఆయన సంతానానికి, ఆయన పిల్లలకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు ఇక్కడ మనం 5 కార్యాలు చూసాం. 1, ద్రాక్షారసము తాగకూడదు. 2వది, ఇల్లు కట్టుకోకూడదు. 3వది, విత్తనములు విత్తకూడదు. 4వది, ద్రాక్ష తోట నాటించకూడదు. పొలములో ద్రాక్ష తోట నాటించకూడదు.
ఐదవదిగా గుడారములలోనే మీరు నివసించాలి. 4 కార్యములు చేయకూడనివి, ఒక కార్యము చేయవలసినది చెప్పారు తన పిల్లలకి. చేయకూడని 4 కార్యాల్లో ఒకటి ద్రాక్షారసం త్రాగకూడదు. రెండవది మీ కొరకు ఇల్లులు కట్టుకోకూడదు. మూడవది విత్తనములు విత్తకూడదు. నాలుగవది పొలములో ద్రాక్ష తోట నాటించకూడదు. చేయవలసినది ఒక కార్యమే, గుడారములలో మీరు నివసించాలి. యెహోనాదాబు తన సంతానానికి తన పిల్లలకి ఇచ్చిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలని వాళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞలకి వాళ్ళు విధేయత కలిగి ఉన్నారు. 9వ వాక్యం, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము ఎక్కడ చదువుతారు మీరు? అసలు డిస్టర్బ్ చేస్తారు వరకు నన్ను. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లు. చాలు చాలు. మా తండ్రి మాకు ఆజ్ఞాపించినటువంటి ఆ ఆజ్ఞకు మేము విధేయులమగునట్లు. యెహోనాదాబు సంతతి వారు, దేవుడు అన్నాడు వాళ్ళని గురించి, నా సన్నిధిలో ఉండక మానరు, వాళ్ళు నా సన్నిధిలో నిలిచి ఉంటారు. ఎందుకు దేవుడు వారిని గురించి మాట చెప్పారంటే వారి తండ్రి వారికి ఇచ్చిన ఆజ్ఞలకి వాళ్ళు విధేయులయ్యారు. ఆజ్ఞకు విధేయులైన వారు దేవుని సన్నిధిలో ఉంటారు. ఆజ్ఞకి విధేయులైన వారు, ఆజ్ఞకి లోబడిన వారు దేవుని సన్నిధిలో ఉంటారు. యెహోనాదాబు వారి సంతతికి ఆజ్ఞ ఇచ్చారు. ఆయన తండ్రి కనుక మనందరము పరలోకపు తండ్రికి పిల్లలమై ఉన్నాం గనుక మన గొప్ప దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చారు. యెహోనాదాబు సంతతి వారు తమ తండ్రి ఇచ్చిన ఆజ్ఞలకు విధేయులైనట్లుగా మనము పరలోకమందున్న మన తండ్రి ఆజ్ఞకి మన విధేయులమవుతున్నామా? తండ్రి యొక్క ఆజ్ఞలకి మనం లోబడుతున్నామా? ఆదాముకి పరలోకపు తండ్రి ఆజ్ఞ ఇస్తే దానికి ఆయన విధేయత చూపలేదు. ఆ ఆజ్ఞకి ఆయన లోబడలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము ద్వారా వచ్చే జీతమే మరణం. ఆ మరణము యొక్క నిత్య స్థలమే నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలకు మనం విధేయులం అవ్వాలి. ఆ ఆజ్ఞలకు మనం లోబడకుండా విధేయులం అవ్వకపోతే చివరికి ఆ జీవితం అనేది ఎలా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఒక నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ఆదాము దేవుని ఆజ్ఞకి లోబడనందువల్ల కదా దేవుడు ఆయన సన్నిధిలో నుంచి ఆయన బయటికి వెళ్ళగొట్టింది. అందుకే దేవుని యొక్క ఆజ్ఞకి మనం ఏం చేయాలంటే లోబడాలి, దేవుని ఆజ్ఞకి విధేయత చూపాలి. సౌలు ఉన్నాడు, దేవుని ఆజ్ఞని గైకొనలేదు. సమూయేలు అదే అంటాడు, దేవుని ఆజ్ఞని ఎలా గైకొనకపోతివి? దేవుని ఆజ్ఞకు ఎందుకు నువ్వు విధేయత చూపకపోతివి? ఇజ్రాయేలు రాజ్యం అంతటి మీద నిన్ను అధికారిగా నిర్ణయించుటకు, రాజుగా నిర్ణయించుటకు దేవుడు తలంచి ఉండెను. సదాకాలం నీ సింహాసనాన్ని స్థిరపరచాలని ప్రభు తలంచి ఉన్నాడు. నువ్వు దేవుని ఆజ్ఞకు విధేయత చూపలేదు కనుకనే ఆయన తన చిత్తానుసారమైన వ్యక్తిని, వేరొకరిని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక నీ రాజ్యం ఇక నిలవదు. దేవుని ఆజ్ఞకి విధేయత చూపకపోతే, దేవుని ఆజ్ఞకి లోబడకపోతే, ఓ ప్రక్కన ఆదాము దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, మరొక పక్కన సౌలుకి రాజ్యమే పోతుంది. ఆయన అధికారము, ఆయన సింహాసనమే పోగొట్టుకుంటున్నారు. దేవుని ఆజ్ఞకి, దేవుని కట్టడకి మనం లోబడాలి, విధేయత చూపాలి. అట్టి వారే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు. కనుక దేవుని సన్నిధికి మనం దేవుని ఆజ్ఞకి మనం లోబడాలి. ఆయన ఆజ్ఞకి మనం విధేయత చూపాలి. మరి నేడు చాలామంది దేవుని ఆజ్ఞలకి లోబడట్లేదు, దేవుని ఆజ్ఞలు తిరస్కరిస్తున్నారు. దేవుడిచ్చిన కట్టడికి మనం లోబడలేదు, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం అనుసరించట్లేదు. చూడండి, మరి దేవుని యొక్క వాక్యానికి, ఆయన కట్టడలకి మనం ఏమవ్వాలి? విధేయత చూపాలి. వారే దేవుని సన్నిధిలో ఉంటారని ప్రభు చెప్తున్నారు. మరొక మాటను మనం గమనిద్దాం. 35:18.
యిర్మీయా రేకాబీయులను చూసి ఈ విధంగా చెప్తున్నారు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరిస్తున్నారు. ఒకటి ఆజ్ఞకు విధేయులయ్యారు, రెండవది ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరిస్తున్నారు. విధేయులు అవటమే కాదు, ఆ ఆజ్ఞని అనుసరించాలి. విధేయులు అవటమే కాదు, ఆజ్ఞకి విధేయులు అవుతారు చాలామంది, కానీ దాన్ని అనుసరించరు, దాని ప్రకారం జీవించరు. రేఖాబీయుల కుటుంబం వారి తండ్రి వారికి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుసరిస్తూ వస్తున్నారు. దేవుని ఆజ్ఞలు అనుసరించకపోతే దేవుడు వారి రాజ్యములనే తొలగించారు. దేవుని ఆజ్ఞలు అనుసరించకపోతే దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైనటువంటి ఆ పరిస్థితులన్నీ కోల్పోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం ఎప్పుడు కూడా తూచా తప్పకుండా అనుసరిస్తూ రావాలి. దేవుని ఆజ్ఞలకు విధేయులమయ్యామంటే తల వంచి తగ్గించుకుంటే విధేయులం అవుతాం, కానీ ఇచ్చిన ఆజ్ఞను అనుసరించాలి కదా. ఆ ఆజ్ఞను అనుసరించినప్పుడే దేవుని సన్నిధిలోని ఉండగలుగుతావు. దేవుని సన్నిధిలో ఆజ్ఞకి అనుసరించినప్పుడు ఉండగలుగుతావని వాక్యం చెప్తుంది. 16వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞలను నెరవేర్చిరి. ఇక్కడ ఆజ్ఞలను వాళ్ళు ఏం చేశారంటే నెరవేర్చారు, నిరర్ధకం చేయలేదు. దేవుడు ఎన్నో ఆజ్ఞలు మనకి ఇస్తున్నారు, నెరవేరుస్తున్నామా వాటిని నిరర్ధకం చేస్తున్నామా? ఆజ్ఞలు నెరవేరుస్తున్నామా వాటిని ఉల్లంఘిస్తున్నామా? దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడ మన విధేయులం అవ్వాలి, దాన్ని అనుసరించాలి, దాన్ని నెరవేర్చాలి. అప్పుడే ప్రభు అంటాడు, నా సన్నిధిలో వాళ్ళు ఉంటారు అని చెప్తారు ఆయన. కనుక దేవుని యొక్క ఆజ్ఞలు మనం విధేయులం అవటమే కాదు, వాటిని అనుసరించి నెరవేర్చినప్పుడే ప్రభు యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని యొక్క ఆజ్ఞ మనం భారమైనవేమి కాదు. దేవుని ఆజ్ఞలు మనం వాటికి విధేయత చూపి అనుసరించి నెరవేర్చదగినవే దేవుని యొక్క ఆజ్ఞలు. అవన్నీ మన జీవితంలోకి మనం తీసుకొచ్చినప్పుడే దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతాం. ఇప్పుడు మనం యెహోనాదాబు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలు ఏంటంటే, ఇందాక చెప్పాం కదా, తమ పిల్లలకి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే ద్రాక్షారసము తాగకూడదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ద్రాక్షారసం తాగకూడదు. ద్రాక్షారసం తాగితే ఏమవుతుంది? ద్రాక్షారసం మీరు తాగకూడదు. ద్రాక్షారసం తాగితే దేవుని యొక్క సన్నిధానమును మీరు కోల్పోతారు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండే ఆ భాగ్యం మీరు పోగొట్టుకుంటారు. గనుక మీరు ద్రాక్షారసమును త్రాగకూడదు. ద్రాక్షారసం తాగితే ఏమవుతుంది? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది అని. ద్రాక్షారసం తాగినట్టయితే అది జీవితాన్ని వెక్కిరింతల పాలు చేస్తుంది. నీ జీవితానికి ఒక మత్తును తీసుకొస్తుంది శరీరానికి. నువ్వు మత్తుడు అయి ఉన్నప్పుడు నీ జీవితం వెక్కిరింతల పాలు అవుతుంది. ఇలా ద్రాక్షారసానికి అలవాటు పడి ద్రాక్షారసాన్ని సేవించి దాన్ని త్రాగి అనేక మంది తమ జీవితంలో నష్టపోతున్నారు. అనేక మంది తమ జీవితాన్ని వెక్కిరింతల పాలు చేసుకుంటున్నారు. మనం వెక్కిరింతల పాలవ్వాలని దేవుడు మనల్ని పిలవలేదు, కానీ దేవుని సన్నిధిలో మనము ఘనతకి ప్రభావానికి అర్హులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచారు. కనుక దేవుని సన్నిధిలో మనం వెక్కిరింతల పాలవ్వడని ప్రభు పిలవలేదు. ద్రాక్షారసం తాగకూడదు అని యెహోనాదాబు తన పిల్లలకు ఎందుకు ఆజ్ఞ ఇచ్చారంటే, అది మీరు తాగినట్టయితే మీరు వెక్కిరింత పాలవుతారు. 10 మంది మిమ్మల్ని చూసినప్పుడు ఎక్కిరిస్తారు. మనం ఉండేది, మన సంతతి ఉండేది ఇశ్రాయేలుల మధ్యలో మనం ఉంటున్నాం. ఇశ్రాయేలులకు మనం సంబంధించిన వారము కానప్పటికీ వారితో మనం స్నేహ బాంధవ్యముతో మెలుగుతున్నాం. అలాంటి ప్రజల మధ్యలో మీరు ద్రాక్షారసం సేవించి మత్తులుగా ఉన్నట్టయితే మీరు వెక్కిరింతల పాలవుతారు. అన్యజాతి ప్రజల మధ్యలో, ఇశ్రాయేలు మధ్యలో వెక్కిరింతల పాలవుతారు. అందుకే మీరు ద్రాక్షారసం పానము చేయకూడదు. నేడు ద్రాక్షారసానికి అలవాటు పడి, మద్యపానానికి అలవాటు పడి జీవితాన్ని వెక్కిరింతల పాలు చేసుకుంటున్నారు.
అవమానకరమైన పరిస్థితులలో నడిపించబడుతున్నారు, హేళనకి ఎగతాళికి కారణంగా మార్చబడుతున్నారు. కనుక ఈ యొక్క ద్రాక్షారసం అనేది నీ జీవితాన్ని వెక్కిరింతల పాలు చేయటమే కాదు, నీవు చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమవుతుంది. కుటుంబాన్ని నెమ్మదిగా లోకం వైపు తీసుకొని వెళ్ళిపోయి తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, నిలవడానికి సరైన నీడలేని పరిస్థితులకు తీసుకెళ్తుంది. నేడు ద్రాక్షారసానికి అలవాటు పడి మద్యపానాన్ని సేవించే ఎన్నో కుటుంబాలు మీరు చూస్తున్నారు, మనం చూస్తున్నాం. వారి కుటుంబాల్లో ఆశీర్వాదం లేక, వారి కుటుంబాల్లో నెమ్మది లేక, క్షేమం లేక, సమాధానం లేక, వారి కుటుంబాల్లో తినడానికి కూడా తిండి లేక ఒక దరిద్రత అనుభవిస్తున్నట్టుగా చూస్తున్నాం. ద్రాక్షారసం అనేది వెక్కిరింతల పాలు చేస్తుంది, కుటుంబాన్ని నెమ్మదిగా లోకంలో కలిపేస్తుంది. ఆ తర్వాత నీ పిల్లలు, నీ కుటుంబం రోడ్డున పడేటట్టుగా చేస్తుంది. అందుకొరకే యెహోనాదాబు తన పిల్లలకు ఆజ్ఞ ఇచ్చారు, మీరు ద్రాక్షారసం త్రాగనే త్రాగకూడదు, మీరు ద్రాక్షారసం పానం చేయకూడదు. ఎందుకంటే 10 మందిలో మీరు వెక్కిరింతల పాలవుతారు. ద్రాక్షారసానికి, మద్యపానానికి అలవాటు పడినటువంటి కుటుంబాల్లో ఉన్న పురుషులు ఉన్నారు. ఎంతవరకు వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి? సంపాదించిన కష్టార్జితాన్ని అనుభవించగలుగుతున్నారా? సంపాదించినటువంటి ఆ జీతాన్ని మీరు తృప్తిగా తినగలుగుతున్నారా? భార్య పిల్లలు నెమ్మదిగా ఉండగలుగుతున్నారా? నీవు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నావా? మద్యపానాన్ని సేవించి విలువైన దేవుడిచ్చిన అవయవాలు శరీరంలో పాడైపోయి సమయం ఉండగానే, ఆయుష్కాలం ఉండగానే కాలగర్భంలో కలిసిపోతున్నావు. నీ భార్య పిల్లలు ఏమైపోతారన్నటువంటి ఒక ఆలోచన, ఒక గ్రహింపు లేకుండా చేస్తుంది మద్యపానం. అందుకే మీరు ద్రాక్షారసం తాగకూడదు. ఈ ద్రాక్షారసం తాగినట్టయితే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు, మీ కుటుంబాలు విడిపోతాయి, అనాథలు అయిపోతారు, ఏకాకులు అయిపోతారు, అన్ని జనుల మధ్యలో అవమానకరంగా ఉంటుంది, వెక్కిరింతల పాలు చేస్తారు. గనుకనే యెహోనాదాబు తన పిల్లలకు చెప్తున్నారు, మీరు ద్రాక్షారసము తాగకూడదు. అందుకే వాళ్ళు చెప్తున్నారు. ఇర్మియాతో దేవుడు చెప్పాడు, ఇర్మియా, యెహోనాదాబు సంతతి వారు ఉన్నారు, రేఖాబీల కుటుంబస్తులు, వారిని నా మందిరంలో తీసుకుని వచ్చి వారి ముందు ద్రాక్షారసం పెట్టు, వాళ్ళు తాగమని చెప్పు అని చెప్పాడు. అలాగే ఇర్మియా వెళ్ళి వారిని అందరిని పిలుచుకొచ్చి దేవుని మందిరంలో ద్రాక్షారసం పెట్టి మీరు పానం చేయండి అని చెప్తే వాళ్ళు అన్నారు, మేము ద్రాక్షారసం తాగం. ఎందుకు తాగరు? మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ద్రాక్షారసం తాగద్దని ఆజ్ఞ ఇచ్చాడు కనుక మేము తాగం. వాళ్ళు తాగమని చెప్తే తాగట్లేదు. ఇర్మియా అంటున్నాడు, ప్రభువా వాళ్ళు తాగుటలేదు, మరి మీరు నా జనమై ఉన్నారు, మీరు మద్యపానం తాగకూడదని, ద్రాక్షారసం తాగకూడదని నేను మీకు ఆజ్ఞ ఇవ్వలేదా? పెందల కడనే లేపి నా ప్రవక్తలైన సేవకుల్ని మీ మధ్యలోకి పంపలేదా? మరి మీరెందుకు నా ఆజ్ఞ మీరుతున్నారు? మీరెందుకు నా కట్టడలు మీరుతున్నారు? యెహోనాదాబు ఆజ్ఞాపించాడని వారు చూడు ఎంత చక్కగా వారి తండ్రి ఆజ్ఞని వాళ్ళు నెరవేరుస్తున్నారో, మీరెందుకు నా ఆజ్ఞ నెరవేర్చలేదు? అందుకే మిమ్మల్ని నా సన్నిధిలో నుంచి నేను వెళ్ళగొడతాను, రేఖాబీల కుటుంబీకులని నా సన్నిధిలో నిలవబెడతాను. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని యొక్క ఆజ్ఞలు మనం నెరవేర్చినప్పుడే మన దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండగలుగుతాం. వీరు నీ పేరు పెట్టబడిన జనం కదా, నీవు ఏర్పరచుకున్న ప్రజలు కదా, నీ స్వకీయ సంపాద్యము కదా, అయినను ఏమి నేను ఇచ్చిన ఆజ్ఞ నెరవేరుస్తున్నారా? రేఖాబీయులు నీకు సంబంధమే లేదు కదా, వారు అన్యజాతి ప్రజలు కదా, అయినను వారు తమ తండ్రి ఆజ్ఞ నెరవేరుస్తున్నారు. అందుకే నా సన్నిధిలో వాళ్ళు నిలిచి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్షారసం అనేది ఏం చేస్తుందంటే వెక్కిరింతల పాలు చేస్తుంది. అందుకే ద్రాక్షారసాన్ని పానం చేయకూడదని వాక్యం చెప్తుంది. ద్రాక్షారసం తాగితే 23వ అధ్యాయం సామెతలు 31-32లో రాయబడింది, ద్రాక్షారసం ఎర్రగా ఉంటుంది, అది చూసేదానికి గిన్నెలో తలతలలాడుతుంటుంది. ద్రాక్షారసం అనేది గిన్నెలో ఎర్రగా తలతలలాడుతుంటుంది, అది చూసేదానికి చాలా తలతలలాడుతుంటుంది. అది నోటికి రుచిగానే నీకు అనిపించవచ్చును, కానీ అది నీ జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలుసునా? సర్పము వలె కరుస్తుంది, కట్లపాము వలె కాటు వేస్తుంది. ద్రాక్షారసం అనేది సర్పము, కట్లపామది. గనక ఈ ద్రాక్షారసాన్ని నువ్వు పానం చేయకూడదు. ద్రాక్షారసం అనేది సర్పము వలె నిన్ను కాటు వేస్తుంది, కట్లపాము వలె కరుస్తుంది. అది పాము కరిచినప్పుడు, సర్పము కాటు వేసినప్పుడు దాని కోరల్లో ఉన్నటువంటి విషం
ఆ విషయం మనిషి జీవితంలోనికి వచ్చి మనిషి ఏమవుతాడంటే మనిషి చనిపోతాడు. కనుక ఈ ద్రాక్షారసం అనేది ఒక సర్పములాగా నిన్ను కాటువేసి నిన్ను చంపేస్తుంది, నువ్వు చనిపోయేటట్టుగా చేస్తుంది. అందుకే మీరు ద్రాక్షారసాన్ని పానం చేయకూడదు. సర్పము వలె కట్ల పాము వలె ఈ ద్రాక్షారసం కాటు వేస్తుంది. అవ్వని ఆదాముని ఒక సర్పము కాటు వేసింది. కాటు వేయటం ద్వారా ఆ విషయం వారిలోనికి వెళ్ళిపోయి వాళ్ళు ఏమయ్యారు? దేవుడు చెప్పారు, ఆ పండు తినుదినమున మీరు చనిపోతారని. వాళ్ళు ఆత్మలో చనిపోయారు. వాళ్ళు శరీరంలో బ్రతుకుతున్నప్పటికీ ఆత్మలో చనిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే ఆ సర్పము కాటు వేసింది, ఆ విషయం వారిలోనికి వెళ్ళిపోయి వాళ్ళు చనిపోయారు. ఈ ద్రాక్షారసం అనేది సర్పములాగా నేను కాటు వేస్తుంది. అందులో ఉన్న విషయం నీలోనికి వచ్చిందంటే ఏమవుతుందో తెలుసునా? ఆత్మలో చనిపోయేటట్టుగా చేస్తుంది, ఆత్మలో మరణించేటట్టుగా చేస్తుంది. ప్రభువు చెప్తున్నారు, వాక్యంలో చెప్తున్నారు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుందిగా, నువ్వు చనిపోయి ఉన్నావు, నువ్వు మృతుడవై ఉన్నావు. నేను చాలామంది శరీరంలో బ్రతుకుతున్నారు కానీ ఆత్మలో చనిపోయి ఉంటున్నారు. ఆత్మలో మరణం, శరీరంలో ఏమో జీవం ఉంటుంది. ఆత్మలో అయితే మరణించి ఉంటున్నారు. కనుకనే ఆత్మ సంబంధమైన కార్యములను వివేచింపలేకపోతున్నారు. ఆత్మ సంబంధమైన హెచ్చరికలని గుర్తించలేకపోతున్నారు. ఆత్మ సంబంధమైన నడిపింపుని పసిగట్టలేకపోతున్నారు. కారణం, ఆత్మలో చనిపోయారు, శారీరకంగా ఎదుగుతున్నారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఆత్మలో చనిపోతున్నారు, శరీరంలో ఎదుగుతున్నారు. ఎలా ఎదుగుతున్నాం మనం? శరీరంలో ఎదుగుతున్నామా? లోకరీతిగా ఎదుగుతున్నామా? లేక ఆత్మలో ఎదుగుతున్నామా? సర్పము వలె అది ఏం చేస్తుందంటే నిన్ను కాటు వేస్తుంది. సర్పము వలె నేను కాటు వేసినప్పుడు ఆ విషయం అనేది నీలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆత్మలో చనిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవ్వ ఆదాము ఆత్మలో చనిపోయారు సర్పం కాటు వేయగానే, కానీ శరీరంలో బ్రతుకుతున్నారు. దెలీలా అనే సర్పం సంసోను కాటు వేసినప్పుడు ఆయన ఆత్మలో చనిపోయాడు, కానీ శరీరంలో బ్రతికే ఉన్నాడు. ఆత్మలో మనం మరణించకూడదు, ఆత్మలో మనం జీవిస్తూ ఉండాలి. ఆత్మ సంబంధమైన కార్యములని వివేచించాలి. సర్పములాగా ఏం చేస్తారంటే కాటు వేస్తారు, నువ్వు మరణించాలని చేస్తారు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నిన్ను పక్కదారి పట్టించి తప్పు త్రోవల్లో నడిపించి శరీర సంబంధమైనటువంటి వాటిని ఆశ చూపించి నీ ఆత్మీయ జీవితాన్ని వంచి నిన్ను తప్పుదారులకు తీసుకొచ్చే వాళ్ళు, విషసర్పములాగా కాటు వేసేవాళ్ళు పడగిపోంటారు. పసిగట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. కడవరి దినాలివి, చివరి దినాలివి, అంత్య దినాల్లోకి వచ్చాం మనం. ప్రభు రాకడ సమీపించిన దినాల్లో ఉన్నాం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆత్మీయముగా నీతో స్నేహం చేసి ఆత్మీయమైన మాటలు చెబుతూనే శారీరకంగా నేను దిగజారుస్తూ వెళ్తారు. ఆత్మలో నువ్వు మరణించేటట్టుగా చేస్తారు. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షారసం అది చూసేదాని గిన్నెలో ఎర్రగా తలతల్లాడుతుంటుంది. ఎంతో మన కళ్ళకి ఆకర్షణీయంగా ఉంటుంది, నోటికి చాలా రుచిగా ఉంటుంది. నీ ఆత్మను హత్య చేస్తుందని గుర్తించాలి. ఆత్మను ఎవరు కూడా చంపకూడదు. కనుక ఆత్మ జీవిస్తూ ఉండాలి. ద్రాక్షారసం అది ఏం చేస్తూ తెలిసిన కట్లపాము వలేది కాటు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సొలొమోనుకి తన తల్లి బెత్షెబా చెప్తుంది, నా కుమారుడా లెమూయేలు 31వ అధ్యాయం 4-5 వాక్యాల్లో, ద్రాక్షారసము నువ్వు తాగవద్దు, మద్యపానం రాజులకు తగదు. ద్రాక్షారసము మద్యపానము రాజులు తాగకూడదు. ఎందుకో తెలుసునా? ఆ ద్రాక్షారసం తాగినట్టయితే, ఆ మద్యపానమును సేవించినట్లయితే దేవుని కట్టడలు మరిచిపోతారు, దీనులకు అన్యాయం చేస్తావు. గనుక ఆ మద్యపానము ద్రాక్షారసం నువ్వు పానము చేయకూడదు. రాజులకి అధికారులకి మద్యపానము ద్రాక్షారసము తగదు. దేవుడు మన అందరినీ రాజులైన యాజక వంశములో దేవుడు మనల్ని చేర్చారు. మనమందరము కూడా రాజాది యొక్క పిల్లలం, మనది రాజవంశం. గనుక మనకి మద్యపానము ద్రాక్షారసము తగదు. అలా సేవించినట్టయితే దేవుని కట్టడలు మర్చిపోతారు. మీరు దేవుని కట్టడలు మర్చిపోయారు కనుకనే 10 గంటలకు ఆరాధన అంటే 11ంటికి వస్తున్నారు, కొంతమంది 12ంటికి వస్తున్నారు, ఇప్పుడు కూడా వస్తున్నారు కొంతమంది. కారణం ఏంటంటే మద్యపానం, ద్రాక్షారసం మత్తులోనికి తీసుకెళ్తుంది. దేవుని కట్టడలు మర్చిపోతున్నారు. దీనులకు అన్యాయం చేస్తావు.
దీనులకు అన్యాయం చేస్తావు, పేదలకు అన్యాయం చేస్తావు, దరిద్రులకు అన్యాయం చేస్తావు. అందుకే నా కుమారుడా లెమూయేలు సొలొమోను, నీవు ద్రాక్షారసం తాగదు, మద్యపానం తాగకూడదు. తాగితే దేవుని కట్టడలు మరిచిపోతావు. దేవుని బిడలు దేవుని కట్టడలు మరవకూడదు, దేవుని యొక్క ఆజ్ఞలు మరిచిపోకూడదు. హోషేయ గ్రంథం 4:11 రాయబడి, ద్రాక్షారసం పానము చెయ్యకుడి, ద్రాక్షారసం పానము చేసినట్లయితే మతి చెడిపోతుందని రాయబడింది అక్కడ. ద్రాక్షారస పానము చేసిన వారి మతి చెడిపోతుంది. మతి చెడిపోయిన వారి వలె ఉన్నారు ద్రాక్షారసం పానం చేసి. మతి చెడిపోతే ఒక స్థిరత్వం అనేది ఉండదు. నా మనసు ఏమీ బాగలేదు, నా మైండ్ ఏ పని చేయటలేదు, నేను ఏ పని చేయలేకపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, వ్యాపారానికి వెళ్ళలేకపోతున్నాను, నేను ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాను, ఏదైనా ఒక పని చేద్దామంటే చేయలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాను, నా మైండ్ ఏం బాగలేదు, నా మనసు కుదట పడట్లేదు, నా మనసు అస్సలుగే బాగలేదు అంటే మతి చెడిపోయింది. మతి చెడిపోయింది. ఎందుకంటే ద్రాక్షారసం యొక్క మత్తు, ద్రాక్షారస మత్తులో ఉంటే మతి చెడిపోతుంది. అందుకే యెహోనాదాబు చెప్పాడు, తన యొక్క కుమారులకు చెప్పారు, ద్రాక్షారసం పానం చేస్తే మతి చెడిపోతుంది. కనుక మీరు ఏం చేస్తారో అర్థం కాదు. మతి చెడిపోతే తల్లి ఎవరో తెలియదు, చెల్లెవరో తెలియదు, అక్కెవరో తెలియదు, పెళ్ళెవరో తెలియదు. మతి చెడిపోతే మైండ్ పోయినోడికి, మతి చెడిపోయిన వాడికి వరుసలు ఎలా తెలుస్తాయి, వరుస క్రమాలు ఎలా తెలుస్తాయి? ఈవిడ వయసులో పెద్దావిడ, ఈవిడ నాకు అక్క కదా అని అక్కతో మెలిగేటటువంటి ఆ స్నేహ భావము, ఆ యొక్క బంధుత్వ ధర్మం ఉండదు. ఎందుకంటే మతి చెడిపోయింది కదా. ద్రాక్షరస పానం చేసి మతి చెడిపోయి, వీళ్ళు విశ్వాసులే, వీళ్ళు దేవుని బిడలే, వీళ్ళతో నేను ఇలా మెలగాలి, ఇలా ప్రవర్తించాలి, ఈ విధంగా ఉండాలి, వీళ్ళు నా తోటి దేవుని బిడలు కదా అనేటటువంటి ఆలోచన లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా, అసభ్యంగా అశ్లీలంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే మతి చెడిపోయిందని అర్థం. ద్రాక్షారసం యొక్క మత్తులో ఉన్నావు, మతి చెడిపోయింది. అందుకే క్రమబద్ధమైన ఒక జీవితం లేదు, దేవుని సన్నిధిలో ఒక భయభక్తులు లేవు. ఎందుకంటే మతి చెడిపోయా. అందుకే యెహోనాదాబు చెప్తున్నారు, మీరు ద్రాక్షారస పానం చేస్తే మీరు మతి చెడిపోయిన వాళ్ళు అవుతారు. మీరు ఇటు ఇశ్రాయేలు మధ్యలో ఉంటున్నారు, దేవుని బిడల వాళ్ళు, అటు అన్ని జనుల మధ్యలో ఉంటున్నారు. మతి చెడి ప్రవర్తించినట్లయితే మీరు ఎలా ఉంటుంది మీ పరిస్థితి? అందుకే మీరు ద్రాక్షారసం తాగకూడదు. అది వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ. ఇర్మీయా దేవుని మందిరానికి తీసుకొచ్చి ద్రాక్షారసం తాగమని వాళ్ళ ముందు పెడితే, మేము ద్రాక్షారసం తాగనే తాగము, మా తండ్రి మాకు ఆజ్ఞ ఇచ్చాడు త్రాగొద్దని, గనుక మేము తాగము. స్నేహభావంతో స్నేహితులు సరదాగా నేను అలా హోటల్కి తీసుకెళ్ళి తిన్నంతసేపు తిన్నాక తలతలలాడే ఎర్రటి ద్రాక్షరసం తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెడితే గ్లాసులో, నేను సేవిస్తున్నా, నువ్వు స్నేహించు, నా స్నేహితుడు కదా, నా స్నేహితుడు కదా, నా స్నేహాన్ని వదులుకుంటావంటే స్నేహితుని సంతోషం కొరకు తాగట్లేదా? స్నేహితుని ఆనందం కొరకు తాగట్లేదా? ఆ తర్వాత మతి చెడిపోవట్లేదా? ఇర్మీయాయే తీసుకొచ్చి స్వయంగా దేవుని సేవకుడే తీసుకొచ్చి ద్రాక్షారసం వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని పరీక్షిస్తే వాళ్ళు అసలు దానికి లోబడలేదు. మా తండ్రి ఆజ్ఞలు ఉన్నాయి. ప్రతి చిన్నదానికి మిమ్మల్ని అన్ని జనులు పిలిచినప్పుడు, మీ బంధువులు పిలిచినప్పుడు వారికి రక్షణ లేదు, ఆత్మీయత లేదు. వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులకి మీరు లోబడుతున్నారా? వాళ్ళ ఆచారాలకి, వాళ్ళ పద్ధతులకి మీరు విధేయులు అవుతున్నారా? అలా మీరు విధేయులు అవుతున్నారని దాని అర్థం ఏంటి? మతి చెడిపోయిందని. ద్రాక్షరసం పానం చేసి మతి చెడిపోయింది. అందుకే అన్ని జనుల యొక్క పద్ధతులు, అన్ని జనుల యొక్క ఆచారాలు, బంధుత్వం యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క పారంపర్యాచారమైన వ్యర్థమైన ఆచారాలు అనుసరిస్తున్నారంటే మతి చెడిపోయింది. ఎందుకంటే బంధుత్వం కాదనుకోలేము కదా, స్నేహాన్ని కాదనుకోలేము కదా, 10 మందిలో ఉంటున్నా వీళ్ళని దూరం చేసుకోలేము కదా. అందుకని వాళ్ళ ఆజ్ఞలకు లోబడుతున్నారు. ఇలాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారా? దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారని దేవుడు చెప్పగలుగుతాడా ఇలాంటి వారిని చూసి? దేవుడు మనకు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో దాన్ని మనం అనుసరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా ఆయన చెప్పారు, ఇల్లు కట్టుకొనవద్దు. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు. మీరందరూ ఇల్లులు కట్టుకోవాలని ఎంతో ప్రయాసపడుతున్నారు, మంచిది, కట్టుకోండి. యెహోనాదాబు చెప్పాడు తన పిల్లలకి ఇల్లు కట్టుకోవద్దు అని.
ఒక స్థిరమైన నివాసం మీరు ఏర్పరచుకోవద్దు. ఒక స్థిరమైన నివాసం ఇల్లు అనేది భూ సంబంధమైనది. దీని అర్థం ఏంటంటే మీ మనసు భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. భూ సంబంధమైన వాటి కొరకే మీరు ప్రాకులాడకూడదు. భూ సంబంధమైనటువంటి వాటి కొరకే మీరు ప్రయాసపడద్దు అని వాక్యం చెప్తుంది. మీరు ఇల్లు కట్టుకోవద్దు, స్థిరమైనటువంటి ఒక నివాసం మీరు ఏర్పరచుకోవద్దు. మన పితరులందరూ కూడా గుడారాల్లో నివసిస్తూ వచ్చారు. యెహోనాదాబు కూడా తన పిల్లలకు అదే చెప్పారు, మీరు గుడారములలో నివసించాలి. మీ కొరకు ఒక స్థిరమైన నివాసాన్ని, ఒక ఇంటిని మీరు కట్టుకోవద్దు. కనుక మీలో చాలామంది ఒక స్థిరమైన ఇల్లు కట్టుకోవాలని ఎంతో ప్రయాసపడుతున్నారు, దాని కొరకు కష్టపడుతున్నారు. మంచిదే. మన భూమి మీద నివసించడానికి ఒక ఇల్లు కట్టుకోవాలి, కానీ మన మనసు దానికి బంధించబడి ఉండకూడదు. మన మనసు పరసంబంధమైన వాటి మీద ఉండాలి. అంటే దేవుడు మన కొరకై ఒక ఇల్లు కట్టుతున్నారు. మన పితరులు అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ ఎంతో విలువైనటువంటి ఆస్తులు సంపాదించిన వారు. కొన్ని మణుగుల బంగారం, కొన్ని మణుగుల వెండి, ఎన్నో లోహపు యొక్క పరికరాలు, వస్తువులు సంపాదించిన వారు, కోట్లకి కోట్లు సంపాదించిన వారు. స్థిరమైన నివాసం ఎవరు కట్టుకోలేదు, గుడారాల్లోనే నివాసం చేస్తూ వచ్చారు. ఎందుకు అలా నివాసం చేస్తూ వచ్చారంటే, అబ్రహాం చెప్తారు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అంటే వీళ్ళకు ఒక దర్శనం ఉంది. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఒక పట్టణాన్ని కడుతున్నాడు ప్రభు. ఆయన హస్తముతో పునాదులు వేయబడి ఆయన హస్తములతో కట్టబడుతున్నటువంటి ఒక పట్టణం ఉంది. గనుక ఇవన్నీ తాత్కాలికమైనవే. ఇక్కడ మేము స్థిరంగా పునాదులు వేసి కట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రభు కడుతున్నాడు. గనుక ఆ దర్శనం కలిగి ఉన్నారు. గనుకనే ఇక్కడ స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకోలేదు. డబ్బు లేకనా, వెండి బంగారం లేకనా, ఆస్తిపాస్తులు లేకనా, అన్నీ ఉన్నాయి. అయినా సరే వాళ్ళ మనసు భూ సంబంధమైన వాటికి బంధించబడలేదు. దేవుడు కట్టుచున్నటువంటి ఆ పట్టణం మీదనే వాళ్ళు మనసు పెట్టుకొని దాని కొరకు వాళ్ళు ఎదురు చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 8:15 రాయబడింది, ఇంటి మీద ఆనుకొనగా అది లేకపోవును అని. ఎవరైనా సరే ఒక ఇంటి మీద ఆనుకున్నట్టయితే అది లేకుండా పోతుంది. గనుక మనం ఇంటి మీద ఆనుకోకూడదు. ఇంటి మీద ఆనుకుంటే అదేమవుతుంది, అది నిలవదు, అది ఉండదు. ఓ తల్లిగారు ఆలస్యంగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ముగింపులో ప్రార్థనకు వచ్చేవారు. ఏమ్మా ఇంత ముగింపులో ప్రార్థనకు వచ్చావు, ప్రార్థన అంతా అయిపోతుంది కదా, చివరిలో వస్తున్నావు ఎందుకు ప్రార్థన కంటే, ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, ఇల్లంతా బాగా శుభ్రం చేసి నీట్గా పెట్టుకున్నాను. మా ఆయన చర్చికి రాడు, ఆయన తాగొస్తాడు. తాగొచ్చాడంటే నేను శుభ్రపరిచిన ఇల్లంతా కూడా వామిటింగ్ చేసి మొత్తం గక్కుతాడు. నేను ప్రార్థన నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా రోత అయిపోతుంది. అందుకే నేను ఆలస్యంగా ఎందుకు వస్తున్నానంటే, ఆయన తాగి వచ్చే సమయానికి నేను ఇంటికాడు ఉంటాను, ఆయన తీసుకెళ్ళి నెమ్మదిగా బెడ్రూమ్లో పడుకోబెడతాను, ఇక తలుపేసి వచ్చేస్తాను, ఆ బెడ్రూమ్లోనే పడుకొని నిద్రపోతాడు, నేను ప్రార్థనకు వచ్చేసరికి లేట్ అవుతుంది. అంటే ఈవిడ ఇంటి మీద ఆనుకొని ఉంది. ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఇంటి మీద ఆనుకున్నది. దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తుంది, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వస్తుంది. కారణం ఏంటంటే ఆమెకి ఇల్లంటే ఇష్టం ఆమెకి. అందుకే ప్రభు చెప్తున్నారు, ఇంటి మీద ఆనుకొని ఇంటి మీద మనసు పెట్టుకొని దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. కనుక మీరు ఇల్లు కట్టుకోవద్దు, మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఒక స్థిరమైనటువంటి నివాసం మీరు ఏర్పరచుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు స్థిరమైన ఒక ఇల్లు ఉండొద్దని ప్రభు చెప్తున్నారు. చాలామందికి ఇలా ఇంటి మీద ప్రేమ. ఒక చిన్న విషయం చెప్పాలి. దేవుడు అడవిలో ఒకసారి అడవి జంతువులన్నిటికీ ఒక సభ ఏర్పాటు చేశారట, ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఆ సభకి ఏం చేసిన, ఆ జంతువులన్నీ కూడా వెళ్తున్నాయి. ఆ జంతువులన్నీ వెళ్ళగానే దేవుడు అన్ని జంతువుల్ని గమనించి అన్ని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కానీ ఒకటి మాత్రం దేవుని దృష్టికి అక్కడ కనబడలేదు. ఆ కనబడినటువంటి ఆ యొక్క జీవరాశి ఏంటంటే అది తాబేలు. తాబేలు కనబడలేదు. ప్రభు అడిగాడంట, తాబేలు రాలేదు, నాకు కనబడలేదు అంటే, అప్పుడు ఆ పక్కనున్న ఈ జంతువులు చెప్పినంటే తాబేలు రాలేదని చెప్పాడు. ఎందుకు రాలేదో మీరు పోయి తీసుకురాపోండి అని చెప్పాడంట ప్రభు. ఓ జంతువు వెళ్ళి తాబేలు దగ్గరికి వెళ్ళి, దేవుని రమ్మంటున్నారు, ఆయన మీటింగ్ ఏర్పాటు చేసి సభ పెట్టింది తెలుసు కదా,
నువ్వెందుకు ఇంటికాడే ఉన్నావు రాకుండా అంటే, మీకంటే ఏ పని బాట ఉండదు, లెగిస్తే ఈడ మీటింగ్, ఆడ మీటింగ్, ఈడ మీటింగ్, ఆడ మీటింగ్ అని పరుగులు ఎడుతుంటారు, నాకు ఇల్లు వాకిలు ఉంది, నేను రాలేనని చెప్పిందని. నాకు ఇల్లు వాకిలు ఉంది, నేను రాలేను. మీరు వెళ్ళండి, వెళ్తామంటే నేను మిమ్మల్ని ఆటంకపరచలేదు కదా. నేను మాత్రం ఇల్లు వదిలిపెట్టి రానని చెప్తే ఆ జంతువు వచ్చి ప్రభుత్వం చెప్పిందంట, ఇల్లు వదిలిపెట్టి రానంటుందని. మరలా ఇంకోసారి చెప్పు, ఇంకొకసారి చెప్పండి, నేను చెప్పానని చెప్పండి. మరలా వెళ్ళి చెప్తే, నేను ఇందాకే చెప్పా కదా నేను రానని, నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం, నా ఇల్లు నేను ఇడిచిపెట్టి రాలేను, ఇల్లు వదిలిపెట్టి బయటికి రాలేను, కనుక నేను ఇంట్లోనే ఉండాలి, ప్రభువుకి తెలుసు కదా, నేను రాలేదని చెప్పు అని చెప్తే ఆయన వచ్చాడు. మళ్ళా వచ్చి చెప్తే ప్రభు అన్నాడంట, తాబేలుని పిలిచి దేవుడు చెప్పారట, ఇక నుండి నీ ఇంటిని నీ మీద, నీ వీపు మీదే నువ్వు మోసుకుంటూ తిరుగుతావు అన్నాడంట. అందుకే దాని ఇల్లు దాని వీపు మీదే మోసుకొని అది తిరుగుతూ ఉంటుంది. ఇక దాని ఇల్లు ఇడిచిపెట్టలేదు కదా, దాని వీపు మీద నా ఇంటి భారం వేస్తే అది మోసుకుంటూ తిరుగుతుంది. ఆకాశ పక్షులు చూడండి గూళ్ళు పెట్టుకుంటాయి, రాత్రిపూట అందులో ఉంటాయి, తెల్లారగానే బయటకు వచ్చి మరలా ఆహారం కొరకు ఎత్తుక్కుంటూ ఉంటాయి. సింహాలైనా గుహల్లో ఉంటాయి, నక్కలైనా బొరియల్లో ఉంటాయి. ప్రతి జీవరాశి ఒక నివాస స్థలం ఏర్పరచుకొని దాన్ని విడిచి బయటకు వస్తుంది. కానీ తాబేలు మాత్రం దాని నివాస స్థలాన్ని విడిచిపెట్టేది బయటికి రాదు, అది ఈపు మీద వేసుకొని తిరుగుతుంటుంది. దాని ఇల్లు దాని మీదే ఉంటుంది. అది నెమ్మదిగా వెళ్తుంటుందా, మనం దాని దగ్గరికి వెళ్ళి చూడగానే వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది, ఏదో ఇది అన్నట్టుగా ఉంటుంది. మళ్ళీ ఎవరు లేపేసరికి మళ్ళీ బయటకు వచ్చి నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. దాని ఇల్లు దాని ఈపు మీదనే ఉంటుంది. స్థిరమైన ఒక ఇంటిని మీరు కట్టుకున్నట్టయితే ఆ ఇంటిని విడిచిపెట్టి మీరు రాలేరు, దేవుడు కట్టిన ఇంటిలోనికి మీరు రాలేరు. అందుకే ఒక స్థిరమైన నివాసం మీరు ఏర్పరచుకోకూడదు, ఒక ఇంటిని మీరు కట్టుకోకూడదు. మీరు అలా ఇంటిని కట్టుకున్నట్టయితే ఆ ఇంటి భారాలన్నీ, ఇంటి భారం అంతా మీ వీపు మీదనే మోపబడుతుంది. వాక్యం చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. మీరేం చేస్తున్నారంటే మీ ఇంటి భారాలన్నీ మీ మీద వేసుకుంటున్నారు. తాబేలు మోసుకున్నట్టుగా మోసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఉండదు, దేవుని సన్నిధికి నడిపించబడాలన్న తలంపు ఉండదు. ఇల్లు వదిలిపెట్టరు, ఇల్లు ఇడిచి బయటికి రారు, మరొక ఏసి భూముల్లాగా ఇంట్లోనే కూర్చొని జపం చేస్తూ ఉంటారు. ఆ దేవుడు ఇంట్లో లేడా, దేవుడు ఇక్కడ లేడా, అక్కడ లేడా అని మాట్లాడుతుంటారు. దేవుని సన్నిధి ఎందుకు ఉండేది? ప్రభు సన్నిధికి రావాలని ఒక నియమం దేవుడు ఎందుకు పెట్టింది? అందరూ సంఘముగా సమాజముగా కూడి దేవుని ఆరాధించాలని కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని యొక్క ఇంటికి మనం వచ్చి ప్రభుని ఆరాధన మనం చేసేటట్టుగా నీవు స్థిరమైన నివాసం కల్పించుకోకూడదు. ఆ ఇంటి మీద నీకు ఒక మనస్సు అనేది ఉండకూడదు. ఇల్లులు కడుతున్నారు, ఇల్లు కట్టొద్దని ప్రభు చెప్తున్నారు, ఇల్లులు కట్టారు. యేసు ప్రభు చెప్పారు, లోతు దినాల్లో ఇల్లులు కట్టుచుండిరి, లోతు దినాల్లో ఇల్లులు కట్టుచుండిరి. మనుష్య కుమారుని రాకడ సమీపించింది. మనుష్య కుమారుని రాకడ దినాలలో కూడా ఇలాగే ఇల్లులు కడతారు, ఇలాగే ఇల్లులు కడతారు. లోతు దినాల్లో ఇల్లులు కట్టారు, వారి పాపం విస్తరించి ఘోరమయ్యింది. అగ్నిగంధకాలు కురిసి ఇల్లులన్నీ కాలిపోయినాయి. అది ఏదో కాలిందో చూడండి అమెరికాలో. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో నుంచి ఒక ఉగ్రత దిగినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నితో కాలి బూడిదైపోయినాయి. ఇల్లులు కట్టారు, విస్తారంగా ఇల్లులు కట్టారు. కట్టిన ఇళ్లలో కూర్చొని పాపం చేస్తూ వచ్చారు, అక్రమ సంబంధాలు పాపం చేస్తూ వచ్చారు. ఆ ఇల్లులన్నీ కూడా పాపంతో నింపబడ్డాయి, అపవిత్రతో నింపబడ్డాయి. అందుకే ఒక తీర్పు వచ్చింది. మనుష్య కుమారుని రాకడ సమీపించినప్పుడు కూడా ఇల్లులు కడతారు. ఎక్కడ చూసినా ఇల్లులు కడుతున్నారు. మీరు గమనించండి, ఎక్కడ చూసినా ఇప్పుడు ఇల్లులు కడుతున్నారు. మురికి కాలువలన్నీ పూడ్చుకుంటూ వెళ్ళి ఇల్లులు కడుతున్నారు. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపడినా వారిని బాగు చేసి ఇల్లులు కడుతున్నారు. ఆ తర్వాత నదులన్నీ పూడ్చుకుంటూ ఇల్లులు కట్టుకుంటూ వెళ్తున్నారు. నదులన్నీ పూడ్చి ఇల్లులు కట్టుకుంటూ వెళ్తున్నారు. పొలాలన్నీ కూడా ప్లాట్లు తయారు చేసి ఇల్లులు కడుతున్నారు. పొలాలన్నీ ఇల్లులు కడుతున్నారు. నదులన్నీ పూడుస్తూ ఇల్లులు కడుతున్నారు. సింగపూర్లో సముద్రాన్ని పూడ్చి ఇల్లులు కట్టారు. అంటే ఏకంగా సముద్రాన్ని కూడా పూడ్చి ఇల్లులు కట్టారు. ఎక్కడ చూసినా ఇల్లులు కడుతున్నారు. ఎక్కడ స్థలం కనపడినా అక్కడ ఇల్లు కడుతున్నారు. ఇది దేనికి సూచన? ఇది దేనికి సూచన చెప్పాలి? ఇది దేనికి సూచన?
ఎక్కడ చూసినా ఇల్లులు కడుతున్నారంటే ఇది ప్రభు యొక్క రాకడకి సూచన. మనుష్య కుమారుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. విస్తారముగా ఇల్లులు కడుతున్నారు, మనం చూస్తున్నాం. ఇది ప్రభు యొక్క రాకడ సూచనని దేవుని బిడలు మేల్కోవాలి. యెహోనాదాబు తన పిల్లలకి ఇల్లులు కట్టుకోవద్దని ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడంటే మీ మనసు వాటి మీదనే ఉంటుంది గనుక దేవాతి దేవుని మీరు స్తుతించలేరు సంఘముగా సమాజముగా కూడి. అందుకొరకే మీరు స్థిరమైన నివాసం ఈ భూమి మీద కల్పించుకోవద్దు. దేవుని బిడల కొరకు దేవుడు ఒక స్థిరమైన నివాసాన్ని కట్టుచున్నారు. ఆయన కట్టుచున్న ఆ నివాసం మనం చేరాలి. కనుక ఈ భూమి మీద ఒక స్థిరమైన నివాసం అంటూ నీకు ఉండకూడదు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు. ప్రభు యొక్క రాకడ సూచన. ఎక్కడ చూసినా ఇల్లులు కడుతున్నారు, ఇల్లులు ప్రారంభిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, పంట పొలాలన్నీ ఇల్లులు అయిపోతున్నాయి, నదులన్నీ ఇల్లులు అయిపోతున్నాయి, మురికి కాలువలన్నీ బిల్డింగులు అయిపోతున్నాయి, సముద్రం కూడా పూడ్చుకుంటూ వెళ్ళి ఇల్లులు కడుతున్నారు. ఎక్కడ చూసినా ఇల్లులు కడుతున్నారు. ఇక చంద్రమండలంలో కూడా ఇల్లులు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. భూమి ఒక రోజున వినాశనం అయిపోతుందని శాస్త్రజ్ఞులు గ్రహిస్తున్నారు. కనుక ఇక మనం ఈ భూగ్రహాన్ని విడిచిపెట్టి మనం చంద్రమండలంలోకి ఇల్లు కట్టి అక్కడ ఉన్నట్టయితే మన సంతతి మనలా కొనసాగుతుంది, మానవ సంతతి మనుగడ కొనసాగుతుందని ఆలోచన చేసి చంద్రమండలంలో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇల్లులు కడుతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, సొదొమ గోమొరాలో కూడా ఇదే జరిగింది. ఇలాగే ఇల్లులు కట్టారు. ఎక్కడ చూసినా ఇల్లులు కట్టారు. అందమైన పట్టణాలుగా తీర్చిదిద్దుకున్నారు. సొదొమ గోమొర సెబో అద్మ 4 పట్టణాలు కాలిపోయినాయి. ఈ 4 పట్టణాలు అగ్నికి ఆహుతై వినాశనం అయిపోయినాయి. గనుక ప్రభు హెచ్చరిస్తున్నారు దేవుని వాక్యము ద్వారా. యెహోనాదాబు సంతతిని మన ముందు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనసు భూ సంబంధమైన వాటికి బంధించబడకూడదు. ఎందుకంటే స్థిరమైన నివాసం మనకి ఇక్కడ లేదు. పౌలు అంటాడు, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, స్థిరమైన నివాసం మనకి ఇక్కడ లేదు. మన ప్రభు సిద్ధపరిచిందే మనకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వదిగా విత్తనములు విత్తవద్దు. మీరు విత్తనములు విత్తవద్దు. విత్తనాలు విత్తకపోతే మరి పంటలు రావు. పంట రాకపోతే మరి మనకి ఆకలి తీర్చబడదు. మనకు ఆహారం కావాలి, మన ఆకలి తీర్చబడాలి, మనం బ్రతకాలంటే విత్తనం విత్తాలి, పంట కొయ్యాలి. అయితే ఇక్కడ యెహోనాదాబు తన పిల్లలకి ఏం చెప్పాడంటే, మీరు విత్తనములు విత్తవద్దు, మీరు విత్తనాలు విత్తవద్దు. ప్రియమైన దేవుని బిడలారా, ఇది మనం ఎందుకు విత్తనాలు విత్తొద్దు అని చెప్తున్నారు అది మనం అర్థం చేసుకోవాలి. అక్షరార్థంగా కాదు, కొంచెం మనం లోతుగా గ్రహించాలి. ఏమి విత్తుదువో అదే పంట కోస్తావు. గలతీ పత్రికలో 6:7 ఏమి రాయబడిందంటే, నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నీవు ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. నువ్వు పల్లేరుగాయలు విత్తి అంజూర పండ్లు కొయ్యాలనుకుంటే ఎలా కోస్తావు? నువ్వు విత్తింది పల్లేరుగాయలు విత్తావు, పల్లేరుగాయలు పంటే కోస్తావు. అంతేగాని నేను పల్లేరుగాయలు విత్తాను అంజూర పండ్లు కోస్తానని అనుకోకూడదు. ఏ విత్తనం విత్తుతావో అదే పంట కోస్తావు. నువ్వు విత్తినటువంటి విత్తనమే అది భూమిలో నుండి శరీరమును ధరించుకొని బయటకు వస్తుంది. విత్తిన విత్తనం పంటనే ఆ చెట్టు మరలా నీకు ఇస్తుంది. కానీ మీరేమనుకుంటున్నారంటే, నేను విత్తింది ఒక విత్తనం, నాకు కావలసింది ఇంకో పంట కావాలి. నువ్వు విత్తేది అబద్ధం, కానీ నువ్వు కొయ్యాలనుకునేది అంతా కూడా నిజమనే పంట కొయ్యాలనుకుంటావు. నువ్వు విత్తేది మోసం, కానీ నువ్వు కొయ్యాలనుకున్నది అంతా కూడా మంచిని కొయ్యాలనుకుంటావు. ఏ విత్తనం విత్తుతామో ఆ విత్తనమే కోస్తాం. అందుకే యెహోనాదాబు చెప్పారు, మీరు విత్తవద్దు, మీరు కొయ్యవద్దు. మరి విత్తకపోతే కొయ్యకపోతే మేము ఎలా బ్రతకాలి? యేసు ప్రభు తన శిష్యులతో చెప్పారు, మీరు కాకులను మీరు విచారించండి, కాకులను విచారించండి, అవి విత్తటం లేదు, అవి కోయటం లేదు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే మరీ శ్రేష్ఠులై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మరి కాకులని మీరు విచారించండి, అవి విత్తలేదు, అవి కోయలేదు.
అయినను దేవుడు వాటిని పోషిస్తున్నారు. మనం తింటాం, ఉదయకాలం అంత ఆహారం తీసుకుంటాం, మధ్యాహ్నం కొంత ఆహారం తీసుకుంటాం, రాత్రికి కొంత ఆహారం తీసుకుంటాం. కానీ కాకులని, ఆకాశ పక్షులను చూడండి, ఉదయం మొదలుకొని చీకటి పడేదాకా ఒక్క క్షణం కూడా సమయం లేకుండా, గ్యాప్ లేకుండా తింటానే ఉంటాయి, ఏదో ఒకటి తింటానే ఉంటాయి. అయినను దేవుడు వాటిని ఏం చేస్తున్నారు? దేవుడు పోషిస్తున్నారు. అవి విత్తలేదు, అవి కోయలేదు, వాటిని పోషిస్తున్నారు. అలాగే పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని పోషించాలి. అలా మిమ్మల్ని పోషించాలంటే వాక్యంలో రాయబడి యేసు ప్రభు చెప్పారు, మీరు మొదట దేవుని రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుని రాజ్యమును వెతకండి, మీకేం కావాలో అవన్నీ కూడా వాటితో పాటు ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. దేవుని రాజ్యమును వెతకకుండా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చి అయినను మీరు చింతించనేలా. మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. మీరు విత్తవద్దు, విత్తనములు మీరు విత్తవద్దు. ఏమి విత్తుదువో అదే కోస్తావు. ఇస్సాకు నిండు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏశావుని పిలిచి చెప్పారు, నా కుమారుడా, నా మరణ దినాలు సమీపించాయి, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. అలాగే తండ్రి గారు అని చెప్పారు. నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీవు అడవికి వెళ్ళి వేటాడి రుచిగల భోజనము సిద్ధపరిచి నువ్వు తీసుకునిరా, నేను చావక మునుపు ఆ భోజనం తిని నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పారు. అలాగే ఏశావు అడవికి వెళ్ళాడు వేటాడేదానికి. ఆయన ఈ మాటలు చెప్పేటప్పుడు రిబకా పక్కనే ఉండి ఏశావుతో చెప్పిన మాటలు రిబకా విన్నది. రిబకా విని వెంటనే యాకోబుని పిలిచి ఏం చెప్పిందో తెలుసునా? నీ అన్నయ్య అయిన ఏశావుతో నీ తండ్రి చెప్పారు, ఆయన నీ అన్నను ఆశీర్వదించాలనుకుంటున్నారు, రుచిగల భోజనం సిద్ధపరిచినట్లయితే అది తిని ఆశీర్వదిస్తానని చెప్పారు. కనుక నీ అన్న ఆశీర్వదించబడటం కాదు, నువ్వు ఆశీర్వదించబడాలి. కనుక నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నువ్వు మందకు వెళ్ళి 2 మేకపిల్లలు తీసుకొని వచ్చాయి. మందకు వెళ్ళి 2 మేకపిల్లలు తీసుకొని వచ్చాయి. నేను రుచిగల భోజనం నీకు సిద్ధపరిచి ఇస్తాను. నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ ఆశీర్వాదం నువ్వు తీసుకోవాలి. అప్పుడు ఆయన చెప్పారు, నా అన్నయ్య అయిన ఏశావు రోమం కలిగిన వాడు, నేనైతే నున్నటివాడని. నా తండ్రి నన్ను గుర్తించాడంటే శాపమే కానీ ఆశీర్వాదం రాదమ్మా అని చెప్పారు. తల్లి చెప్పింది, అది ఏదో నా మీదకి వచ్చునుగాక, నువ్వు వెళ్ళి తీసుకురాపో అని చెప్పింది. అలాగే వెళ్ళాడు, తీసుకొచ్చారు, వంట చేసింది. ఏశావు యొక్క వస్త్రం ఇంట్లో ఉన్నది, అది ఆయనకు తొడిగించింది. మేకపిల్లని చంపారు కదా, దాని యొక్క చర్మం ఆ బొచ్చంతా కూడా ఆయన మెడ మీద చేతులు కట్టేసింది. ఆహారాన్ని తీసుకెళ్ళి ఇస్సాకుతో చెప్తున్నారు యాకోబు, ఓ నా తండ్రి, నీ కొరకు నేను ఆహారం సిద్ధపరిచి తీసుకొచ్చాను, లేచి భోజనం చేసి నన్ను ఆశీర్వదించు. నీవు నా కుమారుడివేనా? నేను నీ కుమారుడినే. నీవు దగ్గరికి రా, నేను తడివి చూడాలి. తండ్రి ఏం చేశాడంటే తడివి చూశాడు. వస్త్రం ఏశావుదే, చేతులు మెడ దగ్గర పట్టుకుంటే ఆ యొక్క మేక యొక్క చర్మంలో ఆ బొచ్చు కనబడుతుంది, కనుక రోమం కనబడుతుంది. అయినను ఆయన అన్నారు, మనిషి మాత్రం, దేహం మాత్రం ఏశావు దేహమే కానీ స్వరం మాత్రం యాకోబు స్వరం అని చెప్పారు. కాదు నేను ఏశావుని అని చెప్పాడు. ఒక వస్త్రం వేసుకొని ఆయన ఏం చేశాడంటే తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. చాలా కాలం గడిచిపోయింది. ఆ తర్వాత యాకోబుకి వివాహం అయింది. ఆయనకి 2 భార్యలు, 2 దాసులు, ఆ తర్వాత 12 కుమారులు, 1 కుమార్తె. చాలా కాలం అయింది. ఆయన ప్రేమించినటువంటి కుమారుడు యోసేపు. అందరి సహోదరుల కంటే కూడా, యోసేపు యొక్క సహోదరులందరికంటే కూడా యోసేపుకు విచిత్రమైన ఒక అంగి తొడిగాడు. అది వాళ్ళకి అస్సలు నచ్చల. అందరూ ఒక డ్రెస్సులో ఉన్నాం, ఇతనేమో వేరే డ్రెస్సులో ఉన్నాడు. అతని డ్రెస్సు చాలా విలువైనదిగా ఉంది, వాళ్ళకి అది నచ్చలేదు. దానికి తోడుగా యోసేపు కలలుగన్నాడు. కలలుగని వాటిని చెప్పినప్పుడు మరింతగా పగబట్టారు. ఒక రోజున వాళ్ళు మందలు మేపడానికి అరణ్యానికి వెళ్ళారు. యాకోబు చెప్పాడు యోసేపుతో, అన్నల క్షేమం తెలుసుకొని రావాలి, మందల క్షేమం తెలుసుకొని రావాలి, గనుక నిన్ను నేను పంపుతున్నానని చెప్పి పంపించారు. ఆయన దూరముగా ఉన్నప్పుడే వీళ్ళు చూశారు. దూరముగా ఉన్నప్పుడే చూసి కలలుగనేవాడు వస్తున్నాడు, విచిత్రమైన అంగి వేసుకున్నవాడు వస్తున్నాడు, వీని చంపి గోతిలో తోసినట్టయితే వీని కలలేమవుతాయి, వీని వస్త్రం ఏమవుతుంది? వాళ్ళు ఎన్నో దురాలోచనలు చేస్తున్నారు. అలాగే ఆయన కొట్టారు, వస్త్రం తీసేశారు, గోతిలో తోశారు.
మరలా తీసి ఇస్మాయిల్కి అమ్ముకున్నారు. ఇక ఆ వస్త్రం వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఒక మేకపిల్లని చంపారు, దాని రక్తంతో తడిపారు, తండ్రి అయిన యాకోబు దగ్గరికి తీసుకొచ్చారు. ఇది నీ కుమారునిది అవునో కాదో గుర్తుపట్టు. యాకోబు బాగా పరీక్షించారు. ఇది నా కుమారుడైన యోసేపుది. ఏదో ఒక దుష్టమృగం ఆయన్ని చంపేసింది. వెంటనే దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. తల మీద దూరి పోసుకొని ఏడుస్తున్నాడు. ఎంతో వేదన చెందుతున్నారు. దీని అర్థం ఏంటో తెలుసునా? ఒక రోజున తన తండ్రి దగ్గర ఆయన విత్తాడు, ఈ రోజున ఆయన పంట కోసాడు. ఏమి విత్తుదువో ఆ పంటను కోస్తావు, ఏమి విత్తుదువో ఆ పంట కోస్తావు. అందుకే యెహోనాదాబు చెప్తున్నారు ఆయన పిల్లలతో, మీరు విత్తవద్దు, మీరు విత్తినట్టయితే ఒక రోజున కోయవలసి వస్తుంది. యాకోబు వయసులో ఉన్నప్పుడు విత్తాడు, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆ పంట కోసాడు. గనుక ఏమి విత్తుదువో ఆ పంట కోస్తావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు. ఈ రోజున నువ్వు ఏమి విత్తుతావో ఆ పంట కోస్తావు. అందుకే విత్తొద్దంటున్నాడు యెహోనాదాబు. ఈరోజు నీ తల్లిదండ్రులకి ఒక ముద్ద అన్నం పెట్టలేక నువ్వు వాళ్ళని ఒక హీనంగా చూస్తుంటే రేపటి రోజున నీకు వస్తుందా గతి? ఈరోజు విత్తితే రేపు పంట కోయాలి. నిండు వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి అత్తమామలు కాలాడక చెయ్యాడక మంచం బట్టి వాళ్ళు ఉంటే బాధపడుతుంటే ఒక ముద్ద అన్నం పెట్టడానికి నువ్వు ఇష్టపడట్లేదు చూడు. మంచి నీళ్ళు గ్లాసు నీయడానికి నువ్వు ఇష్టపడట్లేదు చూడు. ఒక టీ సుక్క ఇయ్యటానికి ఇష్టపడట్లేదు చూడు. ఒక రోజున నీకు ఆ గతి రాదా? ఈ రోజున ఏమి ఇత్తుతావో రేపు ఆ పంట కోయవా? దీనులైన వారు, పేదలైన వారు నీ కళ్ళ ముందు కనబడుతుంటే కళ్ళు మూసుకొని నాకు కనబడదన్నట్టుగా పోతున్నావే. ఈ రోజు విత్తుకుంటున్నావు, రేపు కోసుకోవా? కానీ పెంచి పెద్దలు చేసి ఒక ఇంటి వారిని చేసి ఈ రోజున అడుగులు తడబడి నడవలేని స్థితిలో ఉంటే చేయూతను ఇవ్వాల్సినటువంటి నీవు ఇల్లు వదిలిపెట్టి పారిపోయి ఎక్కడో ఉండి అంటినట్టుగా పట్టి పట్టినట్టుగా ఉంటే రేపటి రోజున ఆ పంటకి కోత కోయవా? విత్తనం పంట రాదా? ఏం విత్తుతున్నాం, ఏం కోస్తున్నాం? ఈ రోజున నీకు కండ బలం ఉండొచ్చు, గుండె బలం ఉండొచ్చు, అధికార బలం ఉండొచ్చు, డబ్బు బలం ఉండొచ్చు, నీకు ఎవరు కంటికి కానరాకుండా పోయి ఉండొచ్చు. అది ఎంతకాలం ఉంటుంది? డబ్బు ఎంతకాలం ఉంటుంది? కండ కావరం ఎంతకాలం ఉంటుంది? ఒక రోజున నీవు వృద్ధాప్యానికి రావా? నీ శరీరం మడతలు పడదా? నీ పళ్ళు ఊడిపోవా? నీ కాళ్ళు తడబడవా? ఆ రోజున నువ్వు పంట కోయవా? ఏది విత్తుతామో ఆ పంట కోస్తామని వాక్యం చెప్తుంది. అందుకే యెహోనాదాబు చెప్తున్నారు, మీరు విత్తొద్దు, మీరు విత్తనాలు విత్తొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మీరు ఇలాంటి విత్తనాలు మీరు విత్తొద్దు. మంచిని విత్తండి, మంచి కోస్తారు. ప్రేమను విత్తండి, ప్రేమను కోస్తారు. విధేయతను విత్తండి, విధేయతను కోస్తారు. ఏది విత్తితే ఆ పంట కోస్తాం మనం. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, ఈ రోజున నీకు బలముందని నీకేదో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి నువ్వు ఏదో విత్తినట్టయితే తర్వాత పంట కోయనని అనుకుంటున్నావేమో. కోయకుండా ఎక్కడ పోతావు? దేవుడు వెక్కిరించబడతాడా? ఈ భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూస్తాడు. దావీదు అంటున్నాడు, నేను సముద్ర అగాధంలోకి వెళ్తే అక్కడ చూస్తున్నావు, భూమి మీద ఉంటే ఇక్కడ చూస్తున్నావు, ఆకాశానికి ఎక్కిపోతే అక్కడ నీవు ఉన్నావు. ఆయన ఇందుగలడు, అందుగలడు, ఎందైనా గలడు. ఆయన సర్వాంతర్యామి. ఈరోజు నేను విత్తానులే రేపు తప్పించుకొని పోతాననుకుంటే ఎక్కడికి పోతావు? అందుకే యెహోనాదాబు చెప్తున్నారు, మీరు విత్తవద్దు, మీరు విత్తనాలు విత్తొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నారు, యెహోనాదాబు సంతతి వారు నా సన్నిధిలో నిలిచి ఉంటారని. దేవుని సన్నిధిలో మీరు నిలిచి ఉండాలి. తర్వాత నీ సంతతి నిలిచి ఉండాలంటే ఇదిగో ఆజ్ఞలు అనుసరించాలి, ఆజ్ఞలు నెరవేర్చాలి. 4వదిగా ఆయన చెప్పారు, ద్రాక్ష తోట నాటించవద్దు. ద్రాక్ష తోట నాటించవద్దు. ద్రాక్ష తోట అంటే లోకం.
లోకములో ఒక ద్రాక్ష తోట నీవు నాటించుకోవద్దు. లోకములో ఒక ద్రాక్ష తోట నీకు ఉండకూడదు. ఈ నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉండేది. అహాబు రాజు అన్నాడు, ఈ ద్రాక్ష తోట నాకు కావాలి, నాకు ఇయ్యి, దీనికి బదులుగా వేరొక ద్రాక్ష తోట నీకు ఇస్తానని చెప్పాడు. నాబోతు యొక్క ద్రాక్ష తోట క్రొత్త నిబంధన సంఘాన్ని చూపిస్తుంది. అహాబు రాజు ఇస్తానని చెప్పిన వేరొక ద్రాక్ష తోట అది లోకాన్ని చూపిస్తుంది. అంటే సంఘానికి బదులుగా అహాబు ఏమి ఇస్తానని చెప్తున్నారు? లోకం ఇస్తానని చెప్తున్నారు. ఇది ద్రాక్ష తోటే, అది ద్రాక్ష తోటే. ఈడ దేవుని సంతోషం ఉంటుంది, ఈడ దేవుని ప్రేమ ఉంటుంది. అక్కడ లోక సంతోషాలు ఉంటాయి, లోక ప్రేమలు ఉంటాయి. అది కూడా ద్రాక్ష తోటే, అది లోకం. యెహోనాదాబు తన పిల్లలతో చెప్పారు, మీ కొరకు పొలములో ద్రాక్ష తోటలు నాటించవద్దు, మీ కొరకు పొలములో ద్రాక్ష తోటలు నాటించవద్దు. తగునా అంటూ ఒక వ్యక్తి వ్యవసాయం చేయి ఆరంభించి ద్రాక్ష తోట వేశారు. ఎవరైనా? నోవాహు. ఆయన ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడి నిబంధనలు చేశారు. వెంటనే నోవాహు ఆరంభించింది ఏంటో తెలుసునా? వ్యవసాయం. నోవాహు ఆరంభించింది వ్యవసాయం. ఒక మంచి రైతు వ్యవసాయం చేయటం ఆరంభించారు. ఆరంభించి ఆయన ఏం చేశారంటే ఒక ద్రాక్ష తోట నాటించాడు. ద్రాక్ష తోట నాటించాడు, అంతవరకు మంచిదే. పిమ్మట నోవాహు ద్రాక్షరసం తాగి మత్తుడై వస్త్రహీనంగా పడి ఉన్నాడు. పిమ్మట ద్రాక్షరసం తాగి ఆయన మత్తుడై వస్త్రహీనుడయ్యాడు. ఆ ద్రాక్ష తోట నాటించాడు, ద్రాక్షరసం తాగాడు, మత్తుడయ్యాడు, వస్త్రాన్ని కోల్పోయాడు. వస్త్రాన్ని కోల్పోయి దిగంబరిగా మారాడు. ఆయనకు 3 కుమారులు ఉన్నారు, షేము, హాము, యాపేతు. షేము, యాపేతు వాళ్ళిద్దరు లేరు అక్కడ. హాము అక్కడ ఉన్నాడు. అతను తన తండ్రి వస్త్రహీనుడిగా ఉండటం చూచి వాళ్ళతో చెప్పారు, వాళ్ళ అన్నతోనూ తమ్ముడితో చెప్పారు, తండ్రి వస్త్రహీనంగా ఉన్నాడని. వారిరువురు తండ్రిని చూడకుండా ఒక వస్త్రాన్ని వెనక్కి తీసుకొని వచ్చి అలాగే తండ్రి మీద కప్పేసి వాళ్ళ తండ్రి యొక్క మానం కప్పేశారు. ఆ తర్వాత లేచాడు నోవాహు. లేచి తన వస్త్రహీనుడై ఉండటం తన సహోదరులతో చెప్పాడని చెప్పి ఆయన హాముని ఏం చేశాడో తెలిసిన? శపించాడు. హాముని శపించాడు. హాము కుమారుడే కనాను. కనాను శపించబడిన వాడు తన సహోదరునికి దాసుడు అవుతాడని చెప్పాడు. చూడండి, ద్రాక్షారసం తాగి మత్తుడై వస్త్రహీనంగా ఉన్నాడు. లేచిన తర్వాత ఆయన నోట్లో నుంచి ఏ మాటలు వచ్చినాయి? శాపాలు వచ్చినాయి. అందుకే మీరు ద్రాక్ష తోట నాటించొద్దు. ద్రాక్ష తోట నాటిస్తే ఊరుకుంటారా? ద్రాక్షారసం తాగుతారు, తాగిన తర్వాత వస్త్రం కోల్పోతారు. తర్వాత మీ నోట్లో నుంచి వచ్చే మాటలు ఏంటి? మీ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటలు ఏంటంటే శాపగ్రస్తమైన మాటలు. అందుకే యెహోనాదాబు చెప్తున్నారు, మీరు ద్రాక్ష తోటలు నాటించవద్దు, శాపగ్రస్తమైన మాటలు మీ నోట్లో వస్తాయి. ద్రాక్ష తోటలు నాటించొద్దు. ఈ రోజున చాలామంది నోట్లో ఏ మాటలు వస్తున్నాయి? ఏ మాటలు వస్తున్నాయి? శాపగ్రస్తమైన మాటలు వస్తున్నాయి. ఈ గాడిద ఎక్కడికి పోయాడో ఇంకా రాలేదే, టైం ఎంతైంది ఇంకా గాడిద రాలేదే అంట. ఎవరు? ఈ దున్నపోత ఇంకా లేవలేదే. ఎవరు లేలేదంట? ఎవరిని? అతను దున్నపోతైనప్పుడు మరి నువ్వెవరై ఉంటావు? అది గాడిద అయినప్పుడు మరి నువ్వెవరై ఉంటావు? గాడిదకే కదా గాడిద పుట్టేది, గేదెకే కదా దున్నపోతైన పెయ్యి అయినా పుట్టేది. మాట్లాడేటప్పుడు కొంచెం వివేకంతో మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచనతో మాట్లాడాలి. మనం ఒకటి అంటున్నాము, ఒకటి మాట్లాడుతున్నామంటే అది రివర్స్లో ఏదైనా మనకు టచ్ అవుతుందనే గ్రహించాలి. మన నోటిలో నుంచి ఆశీర్వచనం రావాలని వాక్యం చెప్తుంది. లేయగానే మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించాలి. దేవుడు ఈ రోజున మీకు తోడయుండుగా కానీ మీరు ఆశీర్వదించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగా కానీ వాళ్ళని దీవించండి. దేవుడు మిమ్మల్ని కాపాడునుగా కానీ వాళ్ళని ఆశీర్వదించండి. ప్రభు మీరు వెలుచున్నటువంటి చోట మీకు జయమిచ్చునుగా కానీ పిల్లల్ని ఆశీర్వదించండి. తల్లిదండ్రులైన వారు, పెద్దలైన వారు పిల్లల్ని ఏం చేయాలి?
ఆశీర్వదించాలి, శపించకూడదు. శపించారంటే ఏదో ద్రాక్ష తోట నాటారని అర్థం. ఏదో ద్రాక్ష తోట నాటారు, ఆ ద్రాక్షరసం తాగారు, ఇక శాపాలకు దిగారు. పిల్లల్ని ఆశీర్వదించండి. ఉదయకాలం లేవగానే ఆశీర్వదించండి. యోసేపుకి వాళ్ళ తల్లిదండ్రుల దీవెనలు, పితరుల దీవెనలు, పూర్వీకుల దీవెనలు, పరమందున్న దీవెనలు, భూమి ఇచ్చేటటువంటి దీవెనలు, ఎన్ని దీవెనలో చూడండి. పాలిచ్చే తల్లుల యొక్క దీవెనలు కూడా ఆయనకు ఉంటాయని రాయబడింది. కనుక యోసేపుకి ఎన్ని దీవెనలు కలిగినాయో చూడండి. అందుకే ఆయన గోడ మీదకి ఎక్కి ఫలించే కొమ్మని రాయబడింది. ఆయన ఫలించడానికి కొన్ని గోడలు అడ్డుగా ఉన్నాయి. అడ్డుగా ఉంటే నేను ఫలించకుండా ఉంటానని గోడల మీదకి ఎక్కి ఫలించాడు ఆయన. అన్ని దీవెనలు ఆయనకు ఉన్నాయి. కనుక మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించండి, వాళ్ళు ఆశీర్వదించబడతారు. అది శపించొద్దు. నా మాట వింటలేదురా, నీవు అంతే, ఇంకా నా మాటకు లోబడట్లేదురా, నీ బతికంతే, ఇంకా నువ్వు అలాగే పోతావు, ఇక ఇంటికి రావు అని ఇట్లాంటి శాపనార్థాలు పెట్టొద్దు పిల్లలకి. అర్థమవుతుందా? మీరు ఆశీర్వదించండి. ఆశీర్వదించడం చేత కాకపోతే మౌనంగా నోరు మూసుకొని ఉండండి. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఆశీర్వదిస్తాం. అంతేగాని శాపవచనాలు అనేది పెట్టకూడదు. శాపవచనాలు అనేది పిల్లలు పెట్టకూడదు. పిల్లల్ని ఎప్పుడు కూడా మీరు ఆశీర్వదించాలి. నోవాహు ఏం చేశాడు? తన పిల్లల్ని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? హామును ఏం చేశాడంటే ఆయన శపించాడు, వారిరువురిని ఆశీర్వదించాడు. షేముని యాఫేతుని ఆశీర్వదించారు. షేము సంతతి అబ్రహాము షేము సంతతిలో వచ్చి ద్రాక్ష తోట నాటించి దాని ద్రాక్షరసం తాగినప్పుడు వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. వాక్యంలో రాయబడింది, వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడని రాయబడింది. వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. దేవుడు మనకు వస్త్రం ఇచ్చారు. ఆ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. ఆ వస్త్రం కాపాడుకోవాలంటే మీరు ద్రాక్ష తోటలు నాటొద్దు. మీరు లోక సంతోషాల వైపు వెళ్ళొద్దు, లోక ప్రేమల వైపు వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు వస్త్రమును ప్రభు మనకిచ్చాడు, అది మనం కాపాడుకోవాలి. దేవుడు మనకు వస్త్రాన్ని ఇచ్చాడు. మనం రక్షించబడినప్పుడు రక్షణ వస్త్రం ఇచ్చారు. మన దేవుని స్తుతించేటప్పుడు స్తుతి వస్త్రం ఇచ్చారు. మన పరిశుద్ధాత్మను పొందినప్పుడు సుందరమైన వస్త్రాన్ని ఇచ్చారు. మన బాప్తీసం పొందినప్పుడు నీతి అనే వస్త్రాన్ని ఇచ్చారు. మన క్రియలు పవిత్రంగా మారినప్పుడు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, సన్నని నార వస్త్రాలు ప్రభు మనకిచ్చారు. కనుక ఈ వస్త్రాన్ని మీరు పోగొట్టుకోవద్దు. అపవాది వస్త్రమును దొంగిలించాలని చూస్తున్నాడు. మీరు వస్త్రాన్ని కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే మీరు ద్రాక్ష తోటలు నాటొద్దు. ద్రాక్ష తోట నాటి దేవుడిచ్చిన వస్త్రాన్ని నోవాహు కోల్పోయి శాపాలు పెట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, మీరు ద్రాక్ష తోటలు నాటొద్దు. మీ వస్త్రాన్ని మీరు కాపాడుకోండి. చివరిగా వారికి ఇచ్చింది ఆయన ఏంటంటే, మీరు గుడారములోనే నివసించాలి. వాళ్ళు ఎక్కడ నివసించాలి? గుడారాలలోనే నివసించాలి. వేరొక చోట మీరు నివసించకూడదు. మీకు గుడారాలే ఉండాలి, గుడారాల్లో నివసించాలి. దీని యొక్క అర్థం ఏంటంటే, వాక్యంలో రాయబడింది, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని గుడారములో అతిథిగా ఉండాలి. ఇది దేవుని గుడారం. ఈ మందిరం ఏంటిది? దేవుని గుడారం ఇది. కనుక మనం అంతా ఎక్కడ ఉండాలంటే ఈ గుడారములో ఉండాలి. ఈ గుడారములో మనం నివసించాలి. గుడారములలోనే మీ జీవితకాలం అంతా మీరు జీవించాలి. ప్రభు వచ్చేంత వరకు ఈ గుడారములోనే ఉండాలి. ఆ గుడారములో ఎలా ఉండాలంటే అతిథిగా ఉండాలి. ఎలా ఉండాలి? అతిథిగా ఉండాలి. అతిథి అంటే చుట్టాలు వస్తుంటారు కదా మీ ఇళ్ళకి. అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 2 రోజులు 3 రోజులు ఉంటారు. మొదటి రోజు చుట్టాలు వచ్చే ఆ రోజు క్రొత్త చుట్టం అన్నమాట. ఫ్రెష్గా ఉంటారు. చుట్టం వచ్చారు, రాగ వచ్చారని చెప్పేసి ఏదైనా కోడిని కోసో మేకను కోసో ఏదో ఒకటి కోసి ఆయన పెడతారు. 2వ రోజు వచ్చిందంటే పాత చుట్టం. 3వ రోజు వచ్చిందంటే మురిగిన చుట్టం. 4వ రోజు వచ్చిందంటే ఎప్పుడు వెళ్తావు? నువ్వు వెళ్తావా? మమ్మల్ని పంపించమంటావా? అంటే చుట్టం వస్తే, ఇంటికి అతిథి వస్తే అతను స్థిరంగా ఉండడు. అక్కడ
స్థిరంగా నివాసం ఏర్పరచుకోడు. అతను తాత్కాలికంగా వచ్చి వాళ్ళు కలుసుకొని అలా వెళ్ళిపోతాడు. కనుక ఈ గుడారం, ఇది దేవుని గుడారం. ఇందులో మనం ఎలా ఉండాలో తెలుసునా? అతిథుల్లాగా ఉండాలి, చుట్టాల్లాగా ఉండాలి. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పాదుకుంటాను, ఇక నేను ఎక్కడికి పోను అంటే అది దేవుని గుడారంలో అతిథిగా ఉండాలి. కానీ నీవు అక్కడ స్థిరంగా ఉండటానికి వాక్యం ఒప్పుకోదు. వాక్యం ఒప్పుకోదు. దేవుని గుడారం, అది కీర్తనలో రాయబడి ఉంటుంది. దేవుని గుడారములో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే అతిథుల్లాగా ఉండాలి. రావాలి, చూసుకోవాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని నేను ఇక్కడే పర్మనెంట్గా ఉంటాను, నేను ఇక్కడే స్థిరంగా ఉంటాను అంటే ఉండు, నిన్ను ఎవరు వద్దనరు. కానీ దేవుడు కట్టిన ఒక పట్టణం ఉంది, స్థిరమైన పట్టణం. ఆ పట్టణానికి ప్రభు నిన్ను తీసుకొని పోడు. అపోస్తలుల యొక్క సేవలు ఏంటో తెలిసిన? యేసు ప్రభు అపోస్తలులకు ఏం చెప్పాడంటే, బూదిగంతాల వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. ఎక్కడి దాకా వెళ్ళమన్నారు? ఎక్కడ కూడా మీరు స్థిరంగా ఒక దగ్గర ఉండొద్దు. ఎక్కడ కూడా మీరు ఒక దగ్గర స్థిరంగా ఉండి స్థిరమైన నివాసం ఏర్పరచుకోవద్దు. మీరు బూదిగంతాల వరకు వెళ్ళి నా సువార్తను మీరు ప్రకటించాలి. అది అపోస్తలు. గనుక ఆయన గుడారములో మనం ఎలా ఉండాలి? మనం అతిథులుగా ఉండాలి. ఈ గుడారములో అతిథులుగా ఉండేదానికి ప్రభు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని సిద్ధపరిచి వారిని తీసుకొని వెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. గుడారములో ఉన్న వారిని తీసుకెళ్ళటానికి ప్రభు రాబోతున్నాడు. ఆయన సిద్ధపరిచిన నివాస స్థలములో ఉంచడానికి ప్రభు తీసుకురాబోతున్నాడు. అందుకే యేసు ప్రభు చెప్పింది, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, నేను వచ్చి నేనుండు చోటున మీరు ఉండులాగున తీసుకుని వెళతానని యేసు ప్రభు చెప్పింది. అందుకే గనుక మన గుడార వాసులుగా ఉంటే మన ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళతాడు. ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది, మనల్ని తీసుకొని వెళ్ళే సమయం ఆసన్నమైంది. తండ్రి కట్టిన ఇంటిలో మనల్ని ప్రభు చేర్చబోతున్నాడు. ఆయన కట్టిన ఇంటికి మనం వెళ్ళబోతున్నాం. గనుక ఇక్కడ ఉన్నంత కాలం ఆకలి, దప్పిక, దుఃఖము, ఏడుపు, నిట్టూర్పులు, నిందలు, అవమానాలు. కానీ మన తండ్రి కట్టిన ఇంటిలో ఏ దుఃఖము లేదు, నిట్టూర్పు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. అక్కడ నిత్యము సంతోషము, ఆనందమే. ఆ ఇంటిలో మనల్ని చేర్చడానికి మన ప్రభువైన యేసు రాబోతున్నాడు. ఆ ఇంటికి మనం వెళ్ళబోతున్నాం, యేసుని సంధించబోతున్నాం. ప్రభు కట్టిన పట్టణంలో మనం చేరబోతున్నాం. పునాదులు కలిగిన పట్టణాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. అందరూ అలాగే మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.